గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ ఆంజనేయ స్వామిని గురించి మనము తలుచుకున్న వెంటనే ఆయన యొక్క బల పరాక్రమములు, శ్రీరాముని మీద ఉన్న భక్తి, ధైర్య సాహసాలు, తెలివితేటలు మున్నగునవి మనకి జ్ఞాపకం వస్తాయి. ఆంజనేయ స్వామి యొక్క బల పరాక్రమముల గురించి మనం ఆలోచిస్తే ఒక్క అనుమానము మనందరికీ వస్తూ ఉంటుంది. మనకేమిటి, శ్రీరాముడంతటి వాడికే ఆ అనుమానం వచ్చి అగస్త్యమునిని ప్రశ్నిస్తూ కిమర్థం వాళ్యనేనైవ సుగ్రీవ ప్రియకామ్యయా తథా వైరే సముత్పన్నేన దగ్ధో వీరుధోయది అని అన్నారు. అంత బలపరాక్రమమైనటువంటి హనుమంతుడు వాలి సుగ్రీవుణ్ణి యుద్ధంలో పరాజితుణ్ణి చేసి రాజ్యభ్రష్టుణ్ణి చేస్తున్నప్పుడు దావాననములు గడ్డి మోపుడి ఎలాగ దహించ వేస్తాయో ఆ విధముగా హనుమంతుడు వారిని ఎందుకు సంహరించలేదు అని అడుగుతారు. ఈ ప్రశ్నకి జవాబుగా అగస్త్యముని, నాయన, నీకు ఈ విషయాలు తెలియాలి అంటే ఆంజనేయుడి యొక్క బాల్యం గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెబుతూ ఆయన బాల్యం గురించి రాముడికి తెలియజేస్తూ ఉంటాడు. ఆంజనేయుడు అంజనీదేవి కుమారుడు, అతని తండ్రి కేసరి. ఆంజనేయుడు వాయుదేవుని యొక్క అంశలతో జన్మిస్తాడు. అలాగ జన్మించిన ఆంజనేయుని చాలా చిన్నతనంలోనే అక్కడ ఉంచి ఆంజనేయదేవి పళ్ళు పుష్పములు తీసుకురావడానికి అడవిలోకి వెళ్తుంది. అదే సమయంలో బాలుడైనటువంటి ఆంజనేయుడికి ఆకలి వేసి మీదకి చూసినప్పుడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి ఎర్రగా ఉన్నది ఒక పండు అనుకుని ఆ పండుని కబలించడానికి ఆకాశంలో ప్రయాణం చేస్తూ సూర్యమండలం వైపు వెళ్తూ ఉంటాడు. అలాగా ప్రయాణం చేస్తున్నటువంటి బాల ఆంజనేయుణ్ణి చూసినటువంటి దేవతలు, మునులు, గంధర్వులు మొన్నగు వారందరూ కూడా ఆశ్చర్యపడి చిన్నతనములోనే బాల్యములోనే ఇలాగ ఉన్నాడే, ఇతను యవ్వనములో ఇంకా ఎంత పరాక్రమాన్ని చూపిస్తాడు అని చెప్పి వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. ఈ సంతోషము వాయుదేవుడికి కూడా కలుగుతుంది. తన పుత్రుడు ఇలాగ ఎగురుతూ సాహసం చేస్తున్నాడు అని చెప్పి చల్లని గాలులతో వీచి అతనికి ఉపశమనాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. సూర్యుడు కూడా తన పక్క వస్తున్నటువంటి ఆ బాలుని చూసి ఇతనితో ముందు ముందు ఎన్నో ఘనకార్యములు చేయవలసి ఉన్నాయి అని చెప్పి అతని తాపాన్ని తగ్గించి హనుమంతుడికి తాపము కలగకుండా చేస్తాడు. ఆంజనేయుడు ఆ సూర్యమండలానికి చేరి సూర్యుణ్ణి కబలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్న రాఘవుని కూడా అదేదో పండు అనుకుని అతని వెంట పడుతూ ఉంటాడు. కాసేపు అయ్యేటరికి రాహువు కాదు, అక్కడ ఉన్న ఐరావతము కూడా అదొక విధమైన పండు అనుకుని ఐరావతాన్ని కబలించడానికి వచ్చి అలాగా చిన్నతనపు చేష్టలతో చాలా పెంకితనం చేశాడు ఆ రోజు హనుమంతుడు. అలాగా ఐరావతాన్ని పక్కకు వస్తూ ఉంటే ఇంద్రుడు బాలుని చూసి అంతగా కోపించకపోయినా సరే తన వజ్రాయుధంతో చిన్నగా తాకిస్తాడు. ఆ దెబ్బకి హనుమంతుడు ఒక పర్వతం మీద పడిపోతాడు, పడి మూర్ఛిల్లుతాడు. అది చూసినటువంటి వాయుదేవుడు ఇంద్రుడు ఇలాగ చేసేడు అని కోపముతో తన కార్యక్రమములని స్తంభింపజేస్తాడు. వాయు పవనము ఆగిపోతుంది. లోకములన్నీ భీతిల్లుతాయి. ధర్మకార్యములు ఏవీ జరుగుతూ ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దేవతలందరూ బ్రహ్మని కలుసుకుని ఈ విషయాన్ని అతనికి తెలియజేస్తే ఆయన కూడా గ్రహించి మునులను, కొంతమంది దేవతలను తీసుకుని వాయుదేవుడు ఆంజనేయుడిని తీసుకుని ఒక గుహలో ఉంటే ఆ గుహ ప్రాంతానికి అతను వచ్చి వాయుదేవుడికి నచ్చజెబుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన చేతితో ఆంజనేయుని స్పృశించిన వెంటనే అతను మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఇదే విషయాన్ని వాల్మీకి చెబుతూ సృష్టమాత్రస్తతః సో అధ సలీలం పద్మయోనినా జలసిక్తం యథా సస్యం పునర్జీవితమాప్తవాన్ అని అన్నారు. వాడిపోతున్నటువంటి
మొక్కలకు జలము పోస్తే ఎలాగ మళ్ళీ పునర్జీవితం అవుతాయో ఆ విధముగా ఆ బాల్య ఆంజనేయుడు తిరిగి పునరుజ్జీవితుడు అయ్యాడు అని వాల్మీకి తన రామాయణంలో తెలియజేసుకున్నారు. ఆ తరువాత వాయుదేవుడు కూడా తన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరితో చెబుతూ, ఇతను ఈ బాలుడి వలన మీకు ఎన్నో శుభ పరిమాణాలు జరగవలసినవి ఉన్నాయి. అందుకని మీరందరూ కూడా వాయుదేవుణ్ణి కూడా సంతృప్తిపరుస్తూ ఉన్న విధంగా ఈ బాలుడికి వరాలు ఇవ్వండి అని చెబుతాడు. ముందుగా ఇంద్రుడు సువర్ణ పుష్పమాలను తీసుకొచ్చి ఆంజనేయుని అలంకరించి, నా వజ్రాయుధము వలన ఇతనికి ఎటువంటి భయము ఉండదు అని చెబుతూ, నా వలన అతని యొక్క కుడి దవడ దెబ్బ తగిలింది, దాన్ని కుడి దవడని హనుమ అంటారు. అందుకని ఇతను నేటి నుండి హనుమగా ఖ్యాతి చెందుతాడు అని తెలియజేస్తాడు. అదే విధముగా యముడు, కుబేరుడు మొదలైన వాళ్ళందరూ తగిన విధముగా వరాలు ఇస్తారు. అదే విధముగా శివుడు కూడా తన శూలము చేతను పాశుపతాస్త్రము చేతను కూడా అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇతను చిరంజీవిగా ఉంటాడు అన్న విధంగా కూడా ఆశీర్వదిస్తాడు. ఈ విధములైనటువంటి వరములు పొందిన వాడైన బాలుడైన ఆంజనేయుడు చాలా తొంటరిగా తయారై అక్కడ ఉన్న మునులందరినీ కూడా వేధిస్తూ ఉంటాడు. ఈ యజ్ఞ యాగాదులు జరగకుండా వాటిని అందరినీ చిందరవందరు చేస్తూ ఉంటాడు. అవన్నీ చూసినటువంటి మునులు అతనికి ఉండేటువంటి వరముల వలన ఏమీ అవదు అని చెప్పి ఉపేక్షిస్తూ మనసులోనే బాధపడుతూ ఉంటారు. భృగు, అంగీరస వంశములకు చెందినటువంటి మునులు మాత్రం ఇతను చేసిన తుంటరి పనులను చూసి కోపోద్రిక్తులై, కానీ ఈ బాలునితోటి ముందు ముందు జరగవలసిన ఘనకార్యములను వహించుకుని పెద్దగా శాపాలు ఏది ఇవ్వకుండా, ఓ వనరోత్తమ, నీకున్నటువంటి వరముల వలను బలము వలను నువ్వు ఇలా తొంటరి పనులు చేస్తున్నావు, నీకున్న బలమును నువ్వు మర్చిపోతావు. ఇంకా ఎవరైనా సరే నీ పేరు చెప్పి నీకున్న బలపరాక్రమములను వారు జ్ఞాపకము చేసినప్పుడు నీకు మళ్ళీ అది జ్ఞాపకము వస్తుంది, అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు అని చెప్పి శపిస్తారు. ఈ కారణము వలనే వాలి సుగ్రీవుణ్ణి పరాజితుని చేసి రాజ్యభ్రష్టుని చేసినప్పుడు హనుమకు తనకున్న బలపరాక్రమము తెలియవు. అతను కూడా సుగ్రీవుడితో పాటు పలాయనము చిత్తగిస్తాడు. ఈ విధముగానే మనకున్నటువంటి ఏ విధమైన బలములైనా సరే, ఆర్థిక బలమై ఉండొచ్చు, తెలివితేటల వలన వచ్చిన బలమై ఉండొచ్చు, శరీర బలమై ఉండొచ్చు, వాటిని మనము దుర్వినియోగము చేయకుండా లోక కళ్యాణార్థము, మన కోసము, ఇతరుల కోసము ఉపయోగపడే విధంగా చేసుకోకపోతే ఇలాగే జరుగుతూ ఉంటుంది అని మనం గ్రహించుకోవాలి. ఎంతోమంది దేవతలు ఇచ్చిన వర సంపన్నుడైనప్పటికీ ఆంజనేయుడు శాపగ్రస్తుడయ్యాడు మునుల చేత. అలాగా మనము కూడా నిండుకుండా తొనకదు అనే విధముగా మనము కూడా ప్రవర్తిస్తూ ఉండడము ఎంతైనా శ్రేయోదాయకము అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః. స్వస్తి.